నమస్తే అండి. నా పేరు డాక్టర్ రఘు. ధీరన్ మెడికేర్ హాస్పిటల్ ఎమ్మిగనూరు. మనం ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ కేస్ గురించి మాట్లాడదామండి. ఒక 24 ఇయర్స్ ఉన్న అబ్బాయి, తరుణ్ అనే అబ్బాయి, కనకవీడుపేట ఆ అబ్బాయి ఊరు. ఆయనకి దురదృష్టవశం రోడ్డు మీద పోతున్నప్పుడు, బైక్ మీద పోతున్నప్పుడు రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదం జరిగినాక తొడ ఎముక ఇరిగింది. ఎడమ వైపు తొడ ఎముక ఇరిగింది. అట్ ద సేమ్ టైం ఆయనకి మోకాలు చిప్ప ఇరిగింది. అట్ ద సేమ్ టైం వచ్చి ఎడమ వైపు భుజం కాడ ఎముక క్లావికల్ అంటాం, అది కూడా ఇరిగింది. దాంతోపాటు కాలు మీద చిన్న గాయం వచ్చింది. ఈ గాయం రావడం వల్ల మనం ఈయనకి ఆపరేషన్ చేద్దాం అనుకున్నాం. కానీ ఛాలెంజ్ ఏంటంటే ఆయనకి తొడ ఎముక దగ్గర ఉన్న ఎముక ఇరగడంతో పాటు కాలు మీద గాయం ఉంది. గాయం వచ్చి ఎముక దాని నుంచి బయటకు వచ్చి రక్తం కారడం స్టార్ట్ అయిపోయింది. చాలా సీరియస్ సిచ్యువేషను. పేషెంట్ అరౌండ్ 9 o'clock పొద్దున వచ్చినాడు. వచ్చిన వెంటనే షాక్లో ఉన్నాడు. దాని నుంచి బయటపడడానికి మేము ఫ్లూయిడ్ రిసస్టేషన్ చేసినాం, గాయం కడిగిచ్చేసినాము, పేషెంట్ రిలేటివ్స్తో మాట్లాడినాము. మాట్లాడి మధ్యాహ్నం 12 గంటలకల్లా ఆపరేషన్ అయిపోగొట్టి పేషెంట్ని స్టెబిలైజ్ చేసుకున్నాం. అంటే నేను చెప్పడం ఏం చెప్తున్నానంటే, రోడ్డు ప్రమాదంలో వచ్చి జనాలు యాక్సిడెంట్కి గురైనప్పుడు వెంటనే మనం ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తే పేషెంట్కి కోమార్బిడిటీగా, అంటే మనకి దెబ్బ తగిలి ఆయనకి హైపోవోలెమిక్ షాక్లు పోవడం దాంతోపాటు ఆయన బయటపడే అవకాశాలు ఉన్నాయి. సో వెంటనే ట్రీట్మెంట్ చేయడం అనేది ఈ ప్రజలందరూ గుర్తించాలా అనే సూచనతో నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. నా పేరు వచ్చేసి తరుణ్ సార్. కర్నూలు జిల్లా నందవరం మండలం కనకవీడుపేట గ్రామం. ఇక్కడ వచ్చి నాకు ఒక ఫీల్డ్కి పోతుంటే యాక్సిడెంట్ అయింది సడన్గా. నాకు వచ్చి తొడ విరిగింది. ఇక్కడ ఎక్కడ పోవాలో హాస్పిటల్కి తెలియక నేను ఒక మెడికల్ హాస్పిటల్ రఘుసార్ దగ్గరికి వచ్చినాను. కానీ ఇక్కడికి వచ్చిన వెంటనే నాకు ఏ సదుపాయాలు కానీ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. నాకు తొందరగా ట్రీట్మెంట్ చేయడం కానీ, నాకు ఆపరేషన్ చేయడం కానీ అన్నీ క్లియర్గా ఉన్నాయి. ఇక్కడ ఇంత పట్టించుకుంటారని నేను ఏ రోజు అనుకోలేదు. ఇంత జాగ్రత్తగా చూసుకున్నందుకు రఘుసార్ థ్యాంక్ యూ.